నమో భగవతే హయగ్రీవాయ. రామరావణ యుద్ధం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరు కాదు, రెండు ఆయుధాల మధ్య జరిగిన పోరు అంతకంటే కాదు. ప్రకృతిని బందీ చేసి ఆ ఫలాన్ని తానొక్కడినే పొందాలనుకునే దుర్మార్గమైన ఆలోచన ఒకవైపు, ప్రకృతిని పూజించి దాని ఫలాలను లోకమంతా పంచాలని చూసే ధర్మబద్ధమైన ఆలోచన ఒకవైపు. ఈ రెండు శక్తుల మధ్య జరిగిన పోరే రామరావణ యుద్ధం. అటువంటి క్షణంలో రాముని మనసులో చెలరేగిన చింతాపూరిత ఆలోచనలను స్థిరపరిచిన మంత్రం ఏదో తెలుసా? అదే ఆదిత్య హృదయం. ఈరోజు ఆదిత్య హృదయ ప్రవచనమాల మొదటి కిరణంలో ఆ మహామంత్రపు ఆరంభాన్ని చూద్దాం. రామునిలో శక్తిని నింపిన ఆ స్తోత్రంలోకి ప్రవేశించబోయే ఈ శుభక్షణంలో మన మాటకు శక్తి రావాలని, మన శ్రోతలకు శుభ ఫలితం కలగాలని, విఘ్నాలన్నీ తొలగించాలని కోరుకుంటూ ముందుగా విఘ్నేశ్వరుణ్ణి స్మరిద్దాం. కర్వీభూతతనుం ప్రకాశిత గుణం లోకత్రయీ భాసకం జ్ఞానామోదమయం విముక్తి ఫలదం సర్వార్తి విధ్వంసకం ధ్యానైరర్చిత నారదాదిమునిభి పశ్యేమితా ప్రార్థితం శ్రీ సూర్యప్రభాభాసితం గణపతిం ధ్యాయేత్ సదాభీష్టదం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుండి వారానికి ఒక భాగం చొప్పున 7 వారాల పాటు మనం ఆదిత్య హృదయం అనే మహామంత్రాన్ని శోధించబోతున్నాం. భరతఖండంలోని మరాఠీ, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో పండితులు ఈ ఘట్టాన్ని ఎలా చూశారో అనే కోణంలో మనం చర్చించుకుందాం. మిత్రులారా, జీవితం కష్టాలతో నిండిపోయినప్పుడు, ఎటూ దిక్కు తోచనప్పుడు, చుట్టూరా చీకటి ఆవరించినప్పుడు ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఒకే ఒక వెలుగురేఖ ఆదిత్య హృదయం. ఇది కేవలం దిశానిర్దేశం మాత్రమే కాదు, అలసటతో ఉన్న మనిషిలో ప్రాణశక్తిని నింపే ఒక దివ్య మంత్రం. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో 2 అద్భుతమైన సంవాదాలు ఉన్నాయి. ఒకటి భగవద్గీత, రెండోది ఆదిత్య హృదయం. ఈ రెండింటికి ఒక అరుదైన పోలిక ఉంది. ఈ రెండు ప్రశాంతమైన ఆశ్రమాల్లోనో దేవాలయాల్లోనో పుట్టినవి కావు, రక్తం చిందించే యుద్ధ రంగంలో ఆవిర్భవించినవి. కానీ ఈ రెండింటికి మధ్య ఒక విలక్షణమైన వ్యత్యాసం ఉంది. భగవద్గీత ఉద్భవించిన తర్వాత యుద్ధం ప్రారంభమై ధర్మస్థాపన జరిగితే, ఆదిత్య హృదయం ఆవిర్భవించిన వెంటనే యుద్ధం ముగిసి ధర్మస్థాపన జరిగింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, భగవద్గీతను భగవంతుడు భక్తునికి ఉపదేశించాడు, కానీ ఆదిత్య హృదయాన్ని ఒక భక్తుడే స్వయంగా భగవంతునికి ఉపదేశించాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుని హృదయంలో ఒక రకమైన చింత అలుముకున్నప్పుడు భక్తుడు గురువుగా మారి ఆ పరమాత్మకే దిశానిర్దేశం చేసిన అద్భుత ఘట్టమే ఈ ఆదిత్య హృదయం. ఆ రహస్యాలను, ఆ విజయ మార్గాలను మనం ఇప్పుడు తెలుసుకునే ముందు, రామరావణుల సంగ్రామం తుది దశకు చేరింది. నిన్నటి రోజు రామబాణాల ప్రభావానికి రావణుని రథం ధ్వంసమైంది, ఆయుధాలు విరిగిపోయాయి, సారథి మరణించాడు, ధ్వజం నేలకూలింది. చివరికి రావణుడు రణభూమిలో నిరాయుధునిగా నిలిచాడు. ఆ స్థితిలో రాముడు అతన్ని సంహరించలేదు. నిరాయుధుణ్ణి చంపడం క్షత్రియ ధర్మానికి విరుద్ధం అని భావించి, ఈరోజు వెళ్ళిపో, రేపు ఆయుధాలతో వచ్చి యుద్ధం చెయ్యి అని అతన్ని విడిచిపెట్టాడు. మరుసటి రోజు రావణుడు మహారథంపై దివ్యాస్త్రాలతో అపారమైన అహంకారంతో యుద్ధానికి వచ్చాడు. రాముడు నేలపై నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఈ ఘోర సంగ్రామాన్ని చూసి దేవతలు ఆశ్చర్యంతో ఇలా అన్నారు: గగనం గగనాకారం సాగరం సాగరోపమః రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా. ఆకాశానికి ఆకాశమే సాటి, మహాసముద్రంతో సమానమైనది మహాసముద్రమే. అలాగే
రామ రావణ యుద్ధానికి సమానమైనది రామ రావణ యుద్ధమే. అయినా రథారూఢుడైన రావణునితో నేలపై ఉన్న రాముడు యుద్ధం చేయడం ధర్మసమ్మతమా అనే సూక్ష్మ సందేహం దేవతల మనసుల్లో కలిగింది. అప్పుడు దేవేంద్రుడు తన దివ్య రథాన్ని పంపించాడు. మాతలి ఆ రథాన్ని రణభూమికి తీసుకొచ్చాడు. రాముడు రథారూఢుడై తుది యుద్ధాన్ని ప్రారంభించాడు. రాముని పదునైన బాణాలు రావణుని శిరస్సులను వరుసగా ఖండిస్తున్నాయి. కానీ ప్రతిసారి కొత్త తలలు పుడుతూనే ఉన్నాయి. అది చూసి రాముని మనసులో రావణ సంహారం ఎలా, ధర్మస్థాపన ఎలా అనే చింత కలిగింది. ఆ చింతను గమనించిన అగస్త్య మహర్షి ఆకాశం నుండి దిగివచ్చి రాముని సమీపానికి చేరి ఆయన చింతను తొలగించేందుకు ఒక మహామంత్రాన్ని ఉపదేశించాడు. అది సాధారణ మంత్రం కాదు, దేవతలందరూ ఆశ్రయించే మంత్రం, విజయానికి మూలమైన మంత్రం, సూర్య భగవానుని మహిమను ప్రతిపాదించే మంత్రం. ఆ మంత్రరాజమే ఆదిత్య హృదయం. ఆ విశిష్ట మంత్రరాజాన్ని ఈ రోజు నుండి శోధించి మన మనసులో వెలుగులు నింపుకుందాం. ఈ స్తోత్రం విషాదం నుండి ప్రసాదం వైపు అడుగులు వేయిస్తుంది. ఇక స్తోత్రాన్ని చూద్దాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధరంగంలో సుదీర్ఘ పోరాటం వల్ల అలసిపోయి చింతతో నిలబడిన రాముడు తన ఎదురుగా యుద్ధానికి సిద్ధమై అట్టహాసం చేస్తున్న రావణుని చూశాడు. ఈ మొదటి శ్లోకంలో వాల్మీకి మహర్షి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అనే మాటను వాడారు. సాధారణంగా పరిశ్రాంతం అంటే అలసిపోవడం అని అర్థం. కానీ ఇక్కడ రాముడు శారీరకంగా అలసిపోలేదు. రావణుని తలలు ఖండిస్తున్నా అవి మళ్ళీ మళ్ళీ మొలుస్తుండడం చూసి నేను చేస్తున్న ప్రయత్నం ఫలితం ఇవ్వడం లేదేంటి అన్న ఒకానొక సందిగ్ధత రామునికి కలిగింది. దీన్ని మరాఠీ వ్యాఖ్యానాల్లో మాయావి మోహం అంటారు. మన జీవితంలో కూడా తీరని అప్పులు, బాగుపడని అనారోగ్యం వంటివి ఎదురైనప్పుడు ఇలాంటి నిరాశే కలుగుతుంది. అయితే రాముడు ఇలా చింతయాస్థితం ఆలోచనలో పడి ఉంటే, ఎదురుగా ఉన్న రావణుడు మాత్రం యుద్ధాయ సముపస్థితం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అని వాల్మీకి వర్ణించారు. అంటే సమస్య అలసిపోలేదు సరికదా, రెట్టింపు అహంకారంతో ఎదురు చూస్తుంది. దీన్ని అసుర మాయా గర్వం అంటారు. శ్రీరాముడు యుద్ధరంగంలో పొందిన ఈ చింతయాస్థితం అనే స్థితికి తర్వాతి కాలంలో భారత యుద్ధారంభంలో అర్జునుడు పొందిన శోక సంవిఘ్న మానసః అనే స్థితి ఒక ప్రతిబింబం వంటిది. రాముడి సందిగ్ధత అగస్త్యుడి ద్వారా లోకానికి ఆదిత్య హృదయం అనే మంత్ర ప్రసాదాన్ని ఇస్తే, అర్జునుడి విషాదం కృష్ణుడి ద్వారా భగవద్గీత అనే జ్ఞాన ప్రసాదాన్ని అందించింది. నిజానికి ఈ ఇద్దరు మహావీరుల విషాదం కాలక్రమంలో మానవాళికి లభించిన గొప్ప ప్రసాదంగా మారింది. అవే విషాదం నుండి ప్రసాదం వైపు వేయబడ్డ అడుగులు. నాయకుడు ఆలోచనలో పడడం, శత్రువు సిద్ధంగా ఉండడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. తర్కం ప్రకారం కేవలం శౌర్యం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన వ్యూహం, దైవిక మార్గదర్శనం అవసరమని ఈ శ్లోకం నిరూపిస్తుంది. సాక్షాత్తు రాముడే చింతలో ఉన్నాడని చెప్పడం ద్వారా కష్టాల్లో ఉన్న సామాన్యులకు ఒక భరోసా లభిస్తుంది. దేవునికే చింత తప్పలేదు, కానీ ఆయన దాన్ని ఎలా అధిగమించారో చూడండి అనే కుతూహలాన్ని కలిగిస్తూ సమస్య నుండి పరిష్కారం వైపు నడిపించే అద్భుతమైన సైకలాజికల్ టెక్నిక్ ఇది. రాముడి మానసిక సంఘర్షణ ఒకవైపు, రావణుడి అసుర గర్వం మరోవైపు. యుద్ధరంగంలో నెలకొన్న ఈ క్లిష్టమైన ప్రతిష్టంభనను గమనించిన దేవతలు దీనిని ఛేదించే సమయం ఆసన్నమైందని భావించారు. ధర్మానికి గ్లాని జరుగుతున్న సమయంలో విశ్వంలోని దైవిక శక్తులన్నీ గురువు రూపంలో ప్రత్యక్షమై దిశానిర్దేశం చేస్తాయి. అలా రామునికి దారి చూపించడానికి
అగస్త్య మహర్షిని రంగంలోకి దించిన ఘట్టమే మన రెండో శ్లోకం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపగమ్యాద్బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలిసి అక్కడకు వచ్చిన అగస్త్య మహర్షి చింతతో ఉన్న రాముణ్ణి చేరుకుని ఆయనతో హితవు పలకడం ప్రారంభించాడు. దైవతైశ్చ సమాగమ్య అంటే దేవతలతో కూడి. రాముడు నిరాశలో ఉంటే పైన ఆకాశంలో దేవతలు చింతలో ఉన్నారు. ఎందుకంటే రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు, ధర్మానికి ప్రతీక. ధర్మం ఓడిపోతుంటే దైవం తట్టుకోలేదు. అందుకే అగస్త్య మహర్షి ఒక్కరే రాలేదు, దేవతలందరినీ వెంటబెట్టుకొని వచ్చారు. ఇక్కడ దేవతలు రావడం అంటే కేవలం చూడడానికి రావడం కాదు, రామునిలో తగ్గిపోయిన శౌర్యాన్ని తిరిగి నింపడానికి విశ్వశక్తులన్నీ ఏకమై అగస్త్యుని రూపంలో దిగివచ్చాయి. అగస్త్యో భగవాన్ ఋషి. వాల్మీకి ఇక్కడ అగస్త్యుణ్ణి భగవాన్ అన్నారు. అంటే ఆయనకు రాముని మనసులో ఉన్న సంక్షోభం ఏంటో తెలుసు. శిష్యుడు ఎప్పుడైతే నా వల్ల కావడం లేదు అని తన అహాన్ని వదిలేస్తాడో అప్పుడు గురువు అయాచితంగా అంటే పిలవకుండానే వస్తాడు. రాముని నిశ్శబ్ద శరణాగతి గమనించి అగస్త్యుడు రంగప్రవేశం చేశారు. ఆయన రామునికి ఒక అద్దం లాంటి వారు. రాముడు తనను తాను తక్కువగా చూసుకుంటుంటే ఆయన అసలు శక్తిని చూపించడానికి అగస్త్యుడు వచ్చాడు. ఉపగమ్యాద్ బ్రవీద్రామం. అగస్త్యుడు దూరంగా ఉండి ఏదో ఉపదేశం చేయలేదు. ఉపగమ్య అంటే రాముని దగ్గరకు వెళ్ళి ఆత్మీయంగా భుజం తట్టారు. ఒక మనిషి నిరాశలో ఉన్నప్పుడు కావలసింది ఉపన్యాసం కాదు, ఆత్మీయమైన స్పర్శ. అగస్త్యుడు ఆ పని చేశారు. ఈ శ్లోకంలో ద్రష్టుమభ్యాగతో రణం, యుద్ధాన్ని చూడడానికి వచ్చారు అనే మాట వెనుక ఒక తర్కం ఉంది. దేవతలు కేవలం ప్రేక్షకులుగా రాలేదు, యుద్ధం సమతుల్యత అంటే బ్యాలెన్స్ తప్పుతుందని వారు గమనించారు. రావణుడి అసురమాయాశక్తి పెరిగి రాముడి మనసు చింతలో మునిగినప్పుడు ఆ అసమతుల్యతను సరిచేయడానికి ఒక దైవిక శక్తి అవసరమైంది. అగస్త్యుడు భగవాన్ కాబట్టి ఆయనకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసు. రామునికి ఇప్పుడు ఆయుధాలు కాదు, ఆత్మబలం కావాలి అనే లాజిక్తో ఆయన రంగప్రవేశం చేశారు. దేవతలందరి పక్షాన అగస్త్యుడు వచ్చాడని తెలిసి రామునిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నేను ఒంటరిని కాదు, నా కోసం విశ్వశక్తులన్నీ ఏకమై వస్తాయి అనే నమ్మకం కలుగుతుంది. ఇది అగస్త్యుని వ్యూహం. ఈ శ్లోకంలో అగస్త్యుడి ప్రవర్తన ఒక గొప్ప కౌన్సిలింగ్ పద్ధతిని సూచిస్తుంది. రాముడిని పేరు పెట్టి పిలవకుండా ఆయన వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించడం ద్వారా రామునిలోని ఇగోను కాకుండా ఆయనలోని శక్తిని తట్టిలేపారు. నిరాశలో ఉన్న వ్యక్తికి తర్కం కంటే ముందు సానుభూతి అవసరం. అగస్త్యుడు ఈ మానసిక స్థితిని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. సముద్రం తన లోతును తానే ఎరుగనట్లు, మేఘం తనలోని మెరుపును తానే గమనించనట్లు, ఒక్కోసారి అవతార పురుషులు కూడా మానవ సహజమైన దుఃఖంలో మునిగి తమ అసలు శక్తిని గమనించలేరు. రాముడు యుద్ధరంగంలో అలసటతో చింతతో ఉన్న ఆ క్షణాన గురువైన అగస్త్యుడు రామునిలోని పరమాత్మతత్వాన్ని తట్టిలేపుతూ ఆయన బాహుబలాన్ని గుర్తు చేస్తూ రామ రామ మహాబాహో అని గంభీరంగా సంబోధించారు. ఈ విజయ రహస్యోపదేశమే మన 3వ శ్లోకం. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్వత్స సమరే విజయిష్యసి. ఓ రామా, మహాబాహో, అత్యంత రహస్యమైన సనాతనమైన ఈ విద్యను విను. దీనిని గ్రహించడం ద్వారా యుద్ధంలో నీ శత్రువులందరినీ నీవు ఓడించగలవు. అగస్త్యుడు రాముణ్ణి రామ రామ అని 2 మార్లు పిలవడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని మరాఠీ సంత్ సాహిత్యకారులు అద్భుతంగా విశ్లేషించారు. ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఒకసారి పిలిస్తే పలుకకపోవచ్చు, అందుకే 2వసారి గట్టిగా పిలుస్తాము. ఇక్కడ రాముడు
చింత అనే నిద్రలో ఉన్నాడు. మొదటిసారి రామా అని పిలవడం ఓ దశరథపుత్రా ఇటు చూడు అని హెచ్చరించడానికి. రెండవసారి రామా అనే పిలుపు నీవు సాక్షాత్తు ఆ పరమాత్మవు, నీవు అలసిపోవడం ఏమిటి అని ఆయన అసలు స్వరూపాన్ని తట్టి లేపడానికి. ఈ శ్లోకంలో అగస్త్యుల వారు రాముణ్ణి వత్స అని సంబోధించారు. ఇది అగస్త్యునికి రామునిపై ఉన్న వాత్సల్యానికి ప్రతీక. తన కొడుకు ఓడిపోతుంటే ఒక తండ్రి ఎంతటి ఆవేదనతో ప్రేమతో ధైర్యం చెబుతాడో అగస్త్యుడు కూడా అదే వాత్సల్య భక్తిని ప్రదర్శించారు. మహాబాహో అనడం పడిపోయిన ఆత్మవిశ్వాసానికి చికిత్స. ప్రస్తుత కాలంలో దీన్ని మనం పాజిటివ్ థింకింగ్, సకారాత్మక దృక్పథం అంటున్నాం. శత్రువు అజేయుడిగా కనిపిస్తున్నప్పుడు మనకు మనమే అల్పులం అని భావిస్తాం. రాముడు తన బాణాల వైపు చూస్తూ నిస్పృహలో ఉన్నాడు. కానీ అగస్త్యుడు రాముడి కండలు తిరిగిన భుజాల వైపు చూస్తూ మహాబాహో అన్నారు. దీని ఉద్దేశం ఏమంటే, రామ, యుద్ధం చేసేది నీ బాణాలు కాదు, నీ భుజాలు. ఆ భుజాలకు బలం ఇచ్చేది నీ సంకల్పం. ఆ సంకల్పాన్ని వదలవద్దు అని చెబుతున్నారు. ఓటమి అంచున ఉన్న వ్యక్తికి తన పాత విజయాలను, తన సామర్థ్యాన్ని గుర్తు చేయడం అతి పెద్ద చికిత్స. గుహ్యం సనాతనం. గుహ్యం అంటే రహస్యం. సూర్యుడు ఆకాశంలో అందరికీ కనిపిస్తున్నాడు కదా, మరి రహస్యం ఎక్కడుంది? ఇక్కడే ఒక గొప్ప మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు కేవలం వెలుగునిచ్చే గోళం మాత్రమే కాదు, ఆయన ప్రాణశక్తికి మూలం. రహస్యం ఏమంటే, మన శరీరంలో ఉన్న పింగళ నాడిని సూర్యనాడి అని అంటారు. దాన్ని ఆకాశంలో ఉన్న సూర్యునితో ఎలా అనుసంధానం చేయాలి అనేది ఆ రహస్యం. మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు విద్యుత్తు కంటికి కనిపించదు, కానీ ఫోన్ బ్యాటరీ గ్రహించి రీఛార్జ్ అవుతుంది. అలాగే ఈ మంత్రం ద్వారా సూర్యుని నుండి శక్తిని గ్రహించి మన మనసును ఎలా రీఛార్జ్ చేసుకోవాలో అగస్త్యుడు ఉపదేశిస్తున్నాడు. అందుకే అందరికీ తెలిసిన సూర్యుడే అయినా ఆయనలోని శక్తిని వాడుకోవడం మాత్రం ఒక సనాతన రహస్యం. ఏన సర్వాన్ అరీన్ విజయిష్యసి. దీని ద్వారా నీవు శత్రువులందరినీ జయిస్తావు అని అగస్త్యుడు హామీ ఇస్తున్నాడు. ఇక్కడ శత్రువులు అంటే కేవలం రావణుడు, కుంభకర్ణుడు మాత్రమే కాదు. మనిషి లోపల ఉండే భయం, అనుమానం, అలసట, ఇవే అసలైన శత్రువులు. బయట ఉన్న శత్రువును చంపడానికి బాణాలు చాలు, కానీ లోపల ఉన్న శత్రువును చంపడానికి ఆదిత్య హృదయం వంటి జ్ఞానం కావాలి. ఈ శ్లోకంలో సనాతనం అనే పదం ఒక గొప్ప లాజిక్ను సూచిస్తుంది. తాత్కాలికంగా దొరికిన పరిష్కారం చివరికి మరో సమస్యకు బీజం అవుతుంది. కానీ అగస్త్యుడు ఇస్తున్న ఈ విద్య సనాతనం అంటే సృష్టి ఆరంభం నుండి ఉన్న సూర్యుని శక్తిని వాడుకోవడం అనేది ఒక శాస్త్రీయమైన పద్ధతి. రామా, నీ బాణాలు అలసిపోవచ్చు, కానీ నీవు ఆశ్రయించే ఈ శక్తి సనాతనం, అక్షయం అనే తర్కాన్ని అగస్త్యుడు ఇక్కడ స్థాపించాడు. శక్తి మూలం ఎప్పుడూ తన దగ్గరే ఉంటే ఇక ఓటమికి ఆస్కారం లేదనే లాజిక్ ఇది. రాముడు తనను తాను అలసిపోయిన యోధునిలా చూసుకుంటుంటే అగస్త్యుడు ఆయనను మహాబాహో అని పిలిచి ఆయన అసలు గుర్తింపును మార్చేశాడు. విజయిష్యసి, నీవు జయిస్తావు అని ఒక గ్యారెంటీ ఇవ్వడం ద్వారా రాముడి మనసులోని అనిశ్చితిని తొలగించారు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఒక నిష్ణాతుడైన వ్యక్తి ఇచ్చే భరోసా కృంగుబాటులో ఉన్న వ్యక్తిని వెంటనే కార్యాచరణలోకి దిగేలా చేస్తుంది. ఇది 3వ శ్లోకం. యుద్ధరంగంలో ఆత్మబలాన్ని కోల్పోయిన వీరునికి తన శక్తిని గుర్తు చేసి విజయానికి హామీ ఇచ్చిన అగస్త్య మహర్షి ఇప్పుడు ఆ విజయాన్ని సాధించి పెట్టే ఆ మహామంత్రాన్ని, దాని విశిష్టతను వివరించబోతున్న సందర్భమే మన 4వ శ్లోకం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షేయం పరమం శివం. అత్యంత పుణ్యప్రదమైన ఈ ఆదిత్య హృదయం
సమస్త శత్రువులను నశింపజేస్తుంది. దీనిని నిత్యం జపించడం వల్ల ఎల్లప్పుడూ విజయం, అక్షయమైన శుభం కలుగుతాయి. ఆదిత్య హృదయం పుణ్యం. ఇక్కడ పుణ్యం అంటే కేవలం పుణ్యఫలం రావడం మాత్రమే కాదు. తమిళ వ్యాఖ్యానాల్లో దీనిని చిత్తశుద్ధి అన్నారు. అంటే రాముడి మనసులో ఉన్న చింత అనే మాలిన్యాన్ని కడిగేసి హృదయాన్ని స్వచ్ఛంగా మార్చేది ఈ స్తోత్రం. హృదయం ఎప్పుడైతే పుణ్యంతో నిండుతుందో, పవిత్రతతో నిండుతుందో, అప్పుడే అక్కడ భయం పోయి ధైర్యం పుడుతుంది. సర్వశత్రు వినాశనం. ఇక్కడ సర్వ అనే పదం చాలా ముఖ్యం. మరాఠీ సంత్ సాహిత్యకారులు దీనిని ఇలా వివరిస్తారు. శత్రువులు రెండు రకాలు. ఒకటి బాహ్య శత్రువు, రెండు అంతర శత్రువు. బాహ్య శత్రువు అంటే ఎదురుగా ఉన్న రావణుడు. అంతర శత్రువులు రాముని మనసులో ఉన్న నిరాశ, అలసట. ఆదిత్య హృదయం ముందు లోపల ఉన్న శత్రువును చంపుతుంది. లోపల శత్రువు చనిపోతే బయట ఉన్న రావణుడు ఒక గడ్డి పలకతో సమానం. రామా, నీ అసలైన శత్రువు రావణుడు కాదు, నీలోని సందేహమే అని అగస్త్యుడు హెచ్చరిస్తున్నాడు. జయావహం అంటే జయాన్ని మోసుకు వచ్చేది. జయం అంటే కేవలం శత్రువును ఓడించడం కాదు. ఆంగ్ల వ్యాఖ్యానాల్లో స్వామి చిన్మయానంద దీన్ని మాస్టరీ ఓవర్ సెల్ఫ్ అంటారు. అంటే తనపై తాను గెలవడం. రాముడు తన అలసటపై గెలిస్తేనే రావణుడిపై గెలవగలడు. ఆ జయాన్ని ఈ స్తోత్రం మోసుకొస్తుంది. కాబట్టి జయావహం. అక్షయ్యం, తరిగిపోని శక్తి కేంద్రం. అగస్త్యుడు ఇక్కడ అక్షయ్యం అనే మాటను వాడడంలో ఒక అద్భుతమైన చమత్కారం ఉంది. రాముడి అమ్ముల పొదిలో ఉన్న బాణాలు అక్షయమైనవే, అక్షయ తూనీరాలే. కానీ అవి రావణుడిపై పనిచేయడం లేదన్న నిస్పృహ రామునిలో ఉంది. ఇప్పుడు అగస్త్యుడు అంటున్నాడు, రామా, నీ బాణాలు తరిగిపోకపోవచ్చు, కానీ నీ మనోబలం తరిగిపోతుంది. నేను ఇప్పుడు నీకు ఇచ్చే ఈ స్తోత్రం నీ బాణాలకు కాదు, నీ సంకల్పానికి అక్షయమైన శక్తి ఇస్తుంది. ఇది ఒక అనంతమైన కాస్మిక్ బ్యాటరీ లాంటిది. ఒకసారి హృదయంతో సూర్యుని శక్తిని అనుసంధానం చేసుకుంటే నీలోని శక్తి ఎన్నటికీ నశించదు. విశేషమేమంటే రామునికి అక్షయ తూనీరాలు ఇచ్చింది కూడా అగస్త్యుల వారే. గురువు శిష్యునికి భౌతిక, మానసిక బలాలు రెండూ ఇవ్వగలడు. అక్షయ తూనీరాలు భౌతిక బలం, ఆదిత్య హృదయం మానసిక బలం. పరమం శివం, మంగళకరమైన ముగింపు. యుద్ధం అంటే సాధారణంగా అమంగళం, రక్తపాతం. కానీ ఈ యుద్ధం శివం అంటే మంగళం కోసం జరుగుతుంది. బెంగాలీ వ్యాఖ్యాతల కోణంలో రావణ సంహారం అనేది ఒక వ్యక్తిని చంపడం కాదు, లోకంలోని అంధకారాన్ని తొలగించడం. అందుకే ఈ స్తోత్రం పరమం శివం అంటే అత్యున్నతమైన శుభాన్ని ఇచ్చేది. రాముడికి అగస్త్యుడు ఇస్తున్న భరోసా ఏమంటే, నీవు చేసే ఈ పోరాటం వల్ల లోకానికి శాంతి కలుగుతుంది, నీకు కీర్తి కలుగుతుంది. ఈ శ్లోకంలో జపేన్నిత్యం, నిత్యం జపించాలి అనే పదంలో ఒక గొప్ప లాజిక్ ఉంది. ఏదైనా ఫలితం రావాలంటే స్థిరత్వం ఉండాలి. ఒక ఫోన్ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే జీవితాంతం రాదు, ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే మన మనసు కూడా ప్రతిరోజు ప్రాపంచిక విషయాల వల్ల డిశ్చార్జ్ అవుతుంది. అందుకే దీనిని నిత్యం జపించాలని అగస్త్యుడు చెప్పారు. ఇది ఒక రెగ్యులర్ ఎనర్జీ అప్డేట్ లాంటిదనే లాజిక్ను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ శ్లోకం సెల్ఫ్ మాస్టరీపై దృష్టి పెడుతుంది. అంటే మనపై మనం గెలవడం. పుణ్యం అంటే చిత్తశుద్ధి అని ముందే చెప్పుకున్నాం కదా. మనసులోని అపనమ్మకాన్ని తొలగించి అక్కడ పవిత్రమైన విజయకాంక్షను నింపడం ద్వారా రాముడిని మానసికంగా సిద్ధం చేశారు మహర్షి. అంటే భయం నుండి భరోసాకి నడిపించారు. సర్వశత్రు వినాశనం అని చెప్పడం ద్వారా శత్రువు ఎంత బలవంతుడైనా ఈ స్తోత్ర శక్తి ముందు ఓడిపోక తప్పదు అనే అనుకూల దృక్పథాన్ని రాముని హృదయంలో అగస్త్యుడు నింపారు.
యుద్ధం వంటి భీకర వాతావరణంలో శివం అంటే శుభం అనే పదాన్ని వాడడం ద్వారా రామునిలో ఉన్న ఆందోళన తొలగించి ఒక రకమైన ప్రశాంతతను కలిగించారు. ఇది 4వ శ్లోకం. స్తోత్రం యొక్క గొప్పతనాన్ని, అది ఇచ్చే అక్షయమైన మనోబలాన్ని వివరించిన అగస్త్య మహర్షి ఇప్పుడు ఆ స్తోత్రం చేసే మరిన్ని అద్భుతాలను, అది కలిగించే పరమానందాన్ని, మంగళాన్ని వివరిస్తున్న సందర్భమే మన 5వ శ్లోకం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది సకల శుభాలను చేకూర్చే మంగళకరమైనది. పాపాలన్నింటినీ నశింపజేస్తుంది. మనసులోని ఆందోళనను, దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించి ఆయువును పెంచే ఉత్తమమైన స్తోత్రం. సర్వమంగళ మాంగళ్యం శ్రేష్టమైన శుభం. సాధారణంగా మనం ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మంగళం కలగాలని కోరుకుంటాం. కానీ అగస్త్యుడు ఇక్కడ మంగళ మాంగళ్యం అన్నారు. దీని అర్థం లోకంలోని అన్ని శుభాలకు మూలమైన శుభం అని. సూర్యుడు ఉదయిస్తే లోకానికి మేలుకొలుపు జీవకళ. రాముని జీవితంలో ఇప్పుడు రావణుడు అనే అంధకారం అలుముకుంది. ఆ చీకటిని చీల్చుకొని వచ్చే విజయమంగళాన్ని ఈ శ్లోకం సూచిస్తుంది. ఇది కేవలం గెలుపు కాదు, ధర్మబద్ధమైన శుభం. సర్వపాప ప్రణాశనం. యుద్ధం చేస్తున్నప్పుడు, సొంత మనుషులు చనిపోతున్నప్పుడు మనసులో తెలియని పాప భీతి కలుగుతుంది. పాపం అంటే కేవలం తప్పు చేయడం మాత్రమే కాదు, మనసులో కలిగే బలహీనత కూడా ఒక పాపమే. నేను రావణుణ్ణి చంపగలనా అని రాముడు సందేహించడమే ఇక్కడ ఒక పాపం, అడ్డంకి. ఈ స్తోత్రం అటువంటి సందిగ్ధతను, మానసిక మాలిన్యాన్ని కడిగేసి రాముణ్ణి ఒక స్వచ్ఛమైన అగ్నిలా మారుస్తుంది. చింతాశోక ప్రశమనం. ఈ శ్లోకంలో అత్యంత కీలకమైన పదం ఇది. అగస్త్యుడు రాముణ్ణి మొదట చూసినప్పుడు చింతయా స్థితం అంటే చింతలో ఉన్నాడు. దానికి విరుగుడుగా ఇక్కడ చింతా ప్రశమనం అనే మాట వాడారు. చింత, ఇది భవిష్యత్తుకు సంబంధించింది. నేను ఓడిపోతే సీత ఏమవుతుంది, వానర సైన్యం ఏమవుతుంది అనే ఆందోళన. శోకం, ఇది గతానికి సంబంధించింది. ఇన్ని బాణాలు వేసినా రావణుడు చావలేదు, ఇంతమంది వీరులు రాలిపోయారు అనే బాధ. అగస్త్యుడు అంటారు, రామ, ఈ స్తోత్రం నీ గతంలోని శోకం అనే బాధను, భవిష్యత్తుకు సంబంధించిన చింత అనే భయాన్ని, రెండింటినీ శాంతింపజేస్తుంది. నిన్ను వర్తమానంలో ఒక సింహంలా నిలబెడుతుంది. ఆయుర్వర్ధనముత్తమం. ప్రాణశక్తి పెంపు. యుద్ధరంగంలో ఆయుష్ని గురించి మాట్లాడడం చాలా వ్యూహాత్మకమైన విషయం. యుద్ధంలో ఉన్న వీరునికి తన చావు గురించి భయం కలిగితే సరిగ్గా పోరాడలేడు. అగస్త్యుడు రామునికి భరోసా ఇస్తున్నాడు. ఈ ఆదిత్య శక్తి నీలో ఉంటే నీ ప్రాణశక్తి పెరుగుతుంది తప్ప తగ్గదు. నీవు సంపూర్ణ ఆయుష్తో విజయాన్ని అనుభవిస్తావు అని చెప్తున్నారు. కానీ ఆరంభంలోనే ఫలశ్రుతి ఎందుకు? సాధారణంగా ఏ స్తోత్రానికైనా ఫలశ్రుతి చివరలో ఉంటుంది. ఈ ఆదిత్య హృదయానికి ప్రారంభంలోనే అగస్త్యుల వారు ఫలశ్రుతి చెప్తున్నారు. నిజానికి వాల్మీకి రామాయణంలో ఫలశ్రుతి చెప్పిన ఘట్టాలు చాలా తక్కువ. ఎందుకంటే రామాయణంలోని 24,000 శ్లోకాలు, 24,000 మంత్రాలు. ఇలా ఫలశ్రుతి చెప్పడం మొదలు పెడితే ప్రతి శ్లోకానికి ఫలశ్రుతి చెప్పాల్సిందే. కాబట్టి వాల్మీకి మహర్షి కొన్ని స్తోత్రాలకు మాత్రమే, గంగావతరణం లాంటి స్తోత్రాలకు మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. కానీ ఈ ఆదిత్య హృదయం ప్రత్యేకత ఏమంటే స్తోత్రం చివరలో కాకుండా మొదలు పెడుతూనే ఫలశ్రుతి. దీనికి కారణం ఏమిటి? ఏ పనైనా చేసే ముందు దీనివల్ల నాకు లాభం ఏంటి అని మనసు అడుగుతుంది. రాముడు నిస్తేజంగా ఉన్న సమయంలో అగస్త్యుడు ముందుగా ఈ స్తోత్రం యొక్క పవర్ ఏంటో చెప్పారు.
ఇది తక్షణ ఉపశమనం ఇచ్చే మంత్రం అని నమ్మకం కలిగించడమే అగస్త్యుని ఉద్దేశం. ఆ నమ్మకమే రాముణ్ణి తర్వాతి శ్లోకాలలోని సూర్యవర్ణన శ్రద్ధగా వినేలా చేసింది. మానసిక ఒత్తిడి, ఆందోళన అనేవి మనిషిలోని ప్రాణశక్తిని కృంగదీసి రోగనిరోధక శక్తిని తగ్గించి ఆయుష్ను నశింపజేస్తాయి. అగస్త్యుడు ఎప్పుడైతే చింతాశోకాలను తొలగించే మంత్రాన్ని ఇచ్చారో తార్కికంగా అది మనిషిని శారీరక ఆరోగ్యం వైపు, దీర్ఘాయువు వైపు నడిపిస్తుంది. మనోబలమే ప్రాణబలం అనే తర్కాన్ని అగస్త్యుడు ఇక్కడ స్థాపించారు. ఇది ఒక ఇన్స్టంట్ మోటివేషన్ టెక్నిక్. అంటే త్వరగా ఫలితాన్ని ఇస్తుంది అని ధైర్యం చెప్పడం. బెనిఫిట్ ఫస్ట్. ఏదైనా నేర్చుకునే ముందు దానివల్ల వచ్చే లాభం తెలిస్తే ఆసక్తి పెరుగుతుంది. అగస్త్యుడు స్తోత్రం యొక్క అంతరార్థం చెప్పకముందే దాని ఫలితాన్ని వివరించారు. ఇది రాముణ్ణి వినే స్థితిలోకి తెచ్చింది. గతంలోని శోకాన్ని, భవిష్యత్తులోని చింతను తొలగించడం ద్వారా అగస్త్యుడు రాముణ్ణి వర్తమానంలోకి తెచ్చారు. యుద్ధం గెలవాలంటే అది కేవలం వర్తమానంలో ఉన్న ఏకాగ్రతతోనే సాధ్యం. సర్వమంగళ మాంగళ్యం అని చెప్పడం ద్వారా రాముడి మనసులోని ఓటమి భయాన్ని తొలగించి గెలుపుపై ఒక మంగళకరమైన ఆశను చిగురింపజేశారు. ఇది 5వ శ్లోకం. మిత్రులారా, ఈ మొదటి రోజు మనం ఏం గ్రహించామంటే సమస్య రావణాసురునిలా మనల్ని భయపెడుతున్నప్పుడు, మన తెలివితేటలు పారనప్పుడు మనకు ఒక అగస్త్యుని వంటి గురువు కావాలి. ఆ గురువు మనకు బాహ్య బలాల గురించి కాకుండా మన లోపల ఉన్న ఆదిత్యుడి గురించి చెప్తాడు. అది చింతను హరించి ఆయుష్ను, విజయాన్ని ప్రసాదిస్తుంది. వచ్చే వారం 2వ భాగంలో 6వ శ్లోకం నుండి ప్రారంభించి సూర్యుడు అంటే కేవలం ఒక గోళం కాదు, ఆయనలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలా ఉన్నారో, ఇతర భాషా పండితులు సూర్యుణ్ణి సర్వదేవాత్మకుడు అని ఎందుకు కొనియాడారో ఆ దేవతా రహస్యాలను చర్చించుకుందాం. జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సముదితం తం భాస్కరం ప్రార్థయామి. స్వస్తి. హంసవాహిని